హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సినిమాక్స్. ఇకపోతే ఇప్పుడే చూసాబయ్యా చీకట్ల మూవీ ఈరోజే ఓటీటీ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. శోభిత మెయిన్ లీడ్గా వచ్చిన ఈ చీకట్ల మూవీ ఎంత దూరం పోయిందో మాట్లాడుకుందాం బ్రో. అయితే ఈ చీకటి దెబ్బకి ఉన్నామా పోయామా అనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తా. సార్ టు బి ఫ్రాంక్ నాకైతే ఏం మిగతలేదు సార్. చాలా స్ట్రాంగ్ వస్తారు అది. మూవీ మెయిన్ ప్లాట్ యాజ్ యూజువల్ అండి, ఎప్పట్లానే ఒక సీరియల్ కిల్లర్ అండ్ సీరియల్ కిల్లింగ్స్. నార్మల్గా ఇలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్స్ అనేవి రొటీన్ అవ్వచ్చు, బట్ దాని ముందుకు తీసుకెళ్లే ప్రొసీజర్ ఉండిద్ది కదా, అదే అండి ఆ స్క్రీన్ ప్లే. సో ఎంత రొటీన్ అయినా సరే ఆడియన్స్ హుక్ అయ్యేది ఆ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే దగ్గర. మన ఈ చీకట్లో అనే మూవీలో వెలుగు అనే స్క్రీన్ ప్లే మిస్ అయింది అన్న. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్లో కుదరదు అదంతా. అసలు ఆ ట్రైలర్ కట్ ఎవరు చేశారు కానీ క్లాప్స్ కొట్టాలి భయ్యా, చాలా బాగా కట్ చేశారు ట్రైలర్ని. ఆ ట్రైలర్ చూసి ఏదో ఉండుద్ది మూవీలో అని కొంచెం ఎక్సైట్ అయ్యా, కానీ చీకటి దెబ్బకి బలయ్యా. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. పోనీ ఆ సీరియల్ కిల్లర్ దొరికాక ఎందుకు అదంతా చేసావంటే, ఆ కిల్లర్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్కి ఉన్న ఫేస్ కూడా మాడిపోయింది నాది. నిజంగా అలా అవుతారు ఆ ఫ్లాష్ బ్యాక్కి అనేది అస్సలు కన్విన్సింగ్గా లేదు. ఫ్లాష్ బ్యాక్ అంటే నేను బాగా కనెక్ట్ అయింది రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే అదేనండి 11 మూవీ. అసలు కిల్లర్గా చేంజ్ అవ్వడానికి ఆ రీజన్ బాగుంటుంది, కన్విన్సింగ్గా ఉంటుంది. సో అలాంటి బెస్ట్ రీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్స్ లిస్ట్ని మన ఛానల్లో పోస్ట్ చేసాం, వెళ్ళి ఒకసారి చూడండి. ఇంకోటి అర్థం కాలేదు భయ్య నాకు, డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు పోలీసులు ఎందుకు పెట్టారు మూవీలో? వాళ్ళు ఉన్నా లేనట్టే మొత్తం శోభిత గారే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. పోనీ ఆ ఇన్వెస్టిగేషన్ కోసం మాట్లాడితే నీరసం. ఎక్కడ కూడా మనల్ని ఇన్వాల్వ్ చేసే గ్రిప్పింగ్ సీన్స్ లేవు, ఏదో వెళ్తుంది అంటే వెళ్తుంది అన్నట్టు ఉంటుంది మూవీ. అండ్ శోభిత గారి కోసం మాట్లాడుకుంటే కరెక్ట్ క్యారెక్టర్ పర్లేదండి. యాక్చువల్గా శోభిత గారిని థ్రిల్లర్ మూవీస్లో చూస్తే ఒక క్యూరియాసిటీ వస్తుంది, బట్ ఇక్కడ ఆ క్యూరియాసిటీ మిస్ అయింది, ఈవెన్ యాక్టింగ్ పర్పస్ కూడా. బట్ తన వాయిస్ థ్రిల్లర్ మూవీస్కి సెట్ అవుద్ది, ఇక్కడ కూడా బాగానే ఉంది. ఇదేంటి కంప్లీట్గా నెగిటివ్సే మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? పాజిటివ్స్ కూడా ఉన్నాయండి. ఆ సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్ అండ్ లొకేషన్స్ బాగున్నాయి. బీజిఎం ఈజ్ ఓకే. సో ఫైనల్లీ ఈ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్తో చాలా ఎఫెక్ట్ అయ్యా. ఏం బాగాలేదు మూవీ. థియేటర్లో కాకుండా ఓటీటీలో ఎందుకు రిలీజ్ చేశారో ఇప్పుడు అర్థం. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. అసలు ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అయ్యి థింక్ చేసేలా లేదు. బోత్ నెరేషన్ అండ్ రైటింగ్లో కూడా అస్సలు ఇన్వాల్వ్ అవ్వం. సో దిస్ ఇస్ ద రివ్యూ గైస్. రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మోస్ట్లీ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.